శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. సునీల్ కుమార్ గారు ఇప్పుడు మామూలుగా సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. అవును. ఏంటి? ఇంట్లో ఉన్న భార్యని ఒక పని మనిషిలాగా చూడొద్దు. అవునండి. నిజంగా ఇది చాలా ఆనందకరమైన విషయము. అవును. పాపం అయితే అవును. కొన్ని పరిస్థితుల్లో ఏమైపోతది అంటే పాపం ఏ పని చేయని వాళ్ళ భర్తల పరిస్థితి ఏంటి? భార్యలు ఏ పని చెయ్యకపోతే అనేది కూడా అవును. కొంతమంది భర్తల బాధ. అవును. అరే ఇలా ఇస్తే ఎలా అని. అసలు ఆ తీర్పు ఏంటి? ఆ తీర్పు ఎందుకు ఇచ్చారు? అవును. జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ ఏం చేస్తారంటే క్రుయాలిటీ కింద డ్రైవర్స్ పిటిషన్ ఇస్తాడు. ఏం క్రుయాలిటీ ఉందండి మీ భార్యతోని, ఎంత ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని అని అడిగినప్పుడు ఆయన లోవర్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ వరకు వచ్చిండ్రు. అదే బేస్డ్ లో ఏం చెప్తుంటాడు అంటే నా భార్య ఇంట్లో పనులు చేయట్లేదు అని చెప్తుంటాడు అన్నట్టు. అయితే ఇంట్లో పనులు చేయని వాటిని క్రుయాలిటీ కింద తీసుకొని నీకు డైవర్స్ గ్రాంట్ చేయను, నువ్వు చేసుకుంది మేడన్ అంటే పని మనిషిని కాదు, నువ్వు చేసుకుంది లైఫ్ పార్ట్నర్ని, అంటే నీకు ఒక భాగస్వామిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆమె పని చేయాలన్నది అనేది లేదు. పరిస్థితులు మారినాయి. ఏం పరిస్థితులు మారినాయి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో పని చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒకవేళ ఆమె చేయనప్పుడు మీరు చేయండి, మీరు కాకపోతే ఇంకా మెయిన్ పెట్టి చేయించుకోవాలి తప్ప భార్య చేస్తలేదనే విషయాన్ని బేస్డ్ చేసుకొని నేను డైవర్స్ ఇవ్వను అని విక్రమ్నాథ్ జస్టిస్ సంజయ్ గారు ఉన్న బెంచ్ ఏం చేసిందంటే అతని వాదనలు విన్న తర్వాత భార్య అనేది పని మనిషి కాదు భాగస్వామి అని తీర్పిచ్చింది. Right. నిజంగానే ఇది చాలా సంతోషమైన విషయం. చాలా హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ఆడవాళ్ళకి ఎక్కువ చట్టాలు అయిపోయినాయి. అవును. మా మగవాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, మా అవును. మగవాళ్ళకి ఏది జరిగినా న్యాయం జరగట్లేదు అన్న టైంలో అవును. ఇది రావడం అవును. ఆడవాళ్ళకి నిజంగా ఒక ఊరట అనుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని అంటే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. నేను ఒక ఆడదానిగానే నేను చెప్తున్నాను. అవును. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఓకే డన్, మేము అవును. పని చెయ్యము, అవును. ఏం చేసుకుంటావో చేసుకో. అవును. మీరు అన్నట్లు ఇద్దరు కలిసి పని చేయాలి, అవును. ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు, అవును. డబ్బు సంపాదించడానికి ఒకరితో అవ్వట్లేదు, పిల్లల్ని బాగా మంచి స్కూల్లో చదివించాలి. Yeah. సో ఉమ్మడిగా ఏది చేసుకున్నా సంతోషమే. అవును. సో చాలా మంది ఇప్పుడు హస్బెండ్స్ బాధ ఏంటి అంటే ఇంకేంటి ఇలాంటి తీర్పులు అవును. ఇస్తే ఇక మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం పనులు చేస్తారో అసలు చేయని వాళ్ళే ఇక మేము ఏం చేయించుకోలేమే. అవును. ఏమంటారు? అంటే ఇటువంటి సందర్భంలో అంటే ఎట్లా తీసుకోవాలి అంటే పని చేయడానికి భార్య ఉన్నదన్నట్టు కాదు కదా. Exactly. ఒకవేళ Right. చేయని నేను సందర్భంలో ఒప్పుకుంటా. మేడ్స్ ఉంటారు, ఖచ్చితంగా ఆల్టర్నేట్ చూసుకోవాలి. కొంత మీరు సగం 50% అంటే మేడ్ అంటే ఒక మనం పని మనిషిని పెట్టుకోలేని స్తోమత లేనప్పుడు సగం పని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అది ఒక్కటే డైవర్స్ కు రీజన్ కాదు అంటున్నది. Exactly. Right. కానీ That's వాళ్ళు the చేయకుండా ఉండండి అనేది ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పట్లేదు. point. ఒకవేళ అమ్మాయిలు ఇంట్లో వైఫ్స్ పని చేయకపోతే ఆ బేసిక్ లో నువ్వు డైవర్స్ తీసుకోకనే చెప్తుంది అంతే తప్ప డైవర్స్ కి ఇది గ్రౌండ్ కాదు అంటుంది తప్ప ఇంట్లో పని చేయకని ఎక్కడ చెప్పారు. ఓకే రైట్. రియల్ గానే ఇలా హస్బెండ్స్ వస్తారా అంటే మా ఆ, భార్య మా- పని మా దగ్గర- చేయట్లేదు, divorce మా అని? దగ్గర ఒక కేసు వచ్చిందండి. తను కూడా ఒప్పుకుంది నేను చెయ్యనండి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా లా ఉంటుంది అమ్మాయి, కొంచెం సమ్ హెల్త్ ఇష్యూ ఉంది, తను చెయ్యదు వాస్తవంగా. కాకపోతే ఏంటంటే ఆ బేసిడ్ లో ఇతను డైవర్స్ అది అడిగింది. కరెక్ట్ కాదు. నిజంగా పాపం హెల్త్ ఇష్యూ తో Yes, ఉండి ఆవిడ చేస్తే ఆమె అసలు లా మీరు ఉంటది, first- మార్నింగ్ లేవడానికి వీలు కాదు, కొంచెం సఫర్ అవుతుంటది, ఈయనే అన్ని చేసుకుంటుంటాడు పాపం. అంటే మా క్లయింట్ పొద్దున్న లేసే టిఫిన్ కాంచెల్ టీ కాంచెల్ ఆయన అన్ని మీరు అన్నట్టు చేసుకుంటుంటాడు. ఒకరిని పెట్టుకుంటే అయిపోతుంది. ఇక తప్పదు ఇక. దాని కోసం డివోర్స్ ఇవ్వాల్సిన అవసరం 100% ఆ విషయాన్ని చెప్పింది సుప్రీంకోర్టు. సో అంటే దీన్ని కొంతమంది మళ్ళీ దీన్ని ఇంకోలాగా తీసుకోకండి. నేను ఎందుకు ఇన్ని సార్లు అడుగుతున్నాను అంటే చాలా మంది బాధపడుతూ ఉంటారు మగవాళ్ళు, అవును. ఇలా అన్ని వీళ్ళకే అవును. ఉన్నాయని. అంటే ఈ మగవాళ్ళు ఎప్పుడైతే తన భార్య పని చెయ్యట్లేదు అని అంటే డివోర్స్ కావాలి అంటే అది అసలు రీజన్ కాదు, ఆ రీజన్ అసలు తేకండి అని అంటున్నారు. అవును. అంతే కదా. అంతే. సో మీరు ఇందాక అన్నారు కదా అంటే మీ దగ్గర ఒక కేసు వచ్చింది అవును. అని. ఉం. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కేసే అంటే ప్రాక్టికల్ గా మీరు చెప్పండి. ఓన్లీ నా భార్య పని చెయ్యలేదు అన్న మాత్రానికి ఆయన ఆ పర్సన్ ఇంకా డైవర్స్ కొన్ని విషయాలు చెప్తే కురుకురే కొనియలేదని కూడా డైవర్స్ కోసం పిటిషన్ ఇచ్చిన సందర్భాలు. ఆ, అంటే నచ్చింది కొనియలేదని బయట అవుట్ సైడ్ ఫుడ్ చాలా ఉంటాయి, వింతగా ఉంటాయి కొన్ని, అవి చెప్పుకుంటూ పోతే ఇంకా సరిపోవు. అంటే ఇప్పుడు అప్రోచ్ అవ్వడం అనేది కోర్టును అప్రోచ్ అవ్వడం అనేది కామన్, డిసైడ్ అవ్వడం అనేది అంటే వెడిక్ అనేది రావడం తర్వాత. ఇక్కడ మీరు అడిగిన నా క్లయింట్ కి ఏంటంటే అమ్మాయి రియల్ గా హెల్త్ ఇష్యూ ఉంది, ఆమె చేయదు, అబ్బాయి ఏమో నాకు ఇట్లా ఇతను కాదు, ఈమె పని ఏం చేయదు అనే విషయంలో మన దగ్గరకు వచ్చిండు. పిటిషన్ ఇట్స్ గోయింగ్ అన్న. నిజంగా పాపం కొంతమంది ఆడవాళ్ళు అయితే చాలా సఫర్ అవుతూ ఉంటారండి. అవును. తనని నిజంగా మా ఇంట్లో నన్ను ఒక పని మనిషిలాగే చూస్తున్నారు, నన్ను ఒక అవును. ఆడదానిలాగా కూడా చూడట్లేదు, ఒక భార్యగా కానీ పిల్లలు ఒక తల్లిలాగా కానీ. మీకు ఇంకొక ఇష్యూ చెప్పాలి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఇద్దరు ఎంప్లాయీస్. ఆమె నైట్ షిఫ్ట్ 11:30 అట్లా 2 అవుతుంది ఇంటికి రీచ్ అయ్యేసరికి. ఏం చేయాలి, నైట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసి పండుకోవాలన్నట్టు, తెల్లారి వరకు అవన్నీ పిండేస్తారు, ఆరేయాలి. ఆమె వేయలేదు,
లేచి చాలకే ఇతను లేచి చూస్తాడు, వాషింగ్ మిషన్ వేయలేదు అని కొడతాడు అన్నట్టు. కొంచెం చేది మా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే హీటెడ్ అయిపోతాయి, వచ్చేది చేసుకుంటారు, ఇద్దరు ఏడ్చుకుంటూ మన ఆఫీస్కి వచ్చినాం. అయితే మేము ఏం చేసినామంటే, అది నాకు అర్థమవుతుంది కొన్ని కేసులు చూస్తే, వీళ్ళు విడిపోతారని మాకు తెలిసిపోతుంది ముందే వాళ్ళు చెప్పేవాళ్ళు. మేము చెప్పినా, మీరు సిల్లీ రీజన్స్కి వస్తున్నారు, విడిపోరండి, మీరు మాకు డబ్బులు ఇచ్చేది తప్ప ఇంకేముండదు, మీరు తిరగడం తప్ప మేము చెప్తాం అన్నట్టు. ఎందుకంటే అది సిల్లీ రీజన్స్, మేము తీసుకోం కూడా, జనరల్ ఓపెన్ చెప్పేస్తాం, మీరు కొట్టుకుంటారు కానీ విడిపోయేంత కొట్టుకునే ఇష్యూస్ కావి ఇవి అని చెప్తే, ఇక అమ్మాయి కూడా చదువుకుంది, అబ్బాయి కూడా కొంచెం అడ్జస్ట్ అయినాడు. ఆయన కూడా చెప్పినాం, ఇంకా చిన్న వాటికి మీరు చేంజ్ చేసుకోవద్దు అంటే మీరు అన్నట్టు కొన్ని సందర్భాలలో అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటుంది. ఆమె వేయాల్సిన అవసరం ఏముంది, ఈయన కూడా వేసుకోవచ్చు వాషింగ్ మిషన్ ఉంటాయి కొన్ని. అంటే ఆమె జాబ్ చేస్తుంది కాబట్టి 3 to 2 o'clock వస్తుంది, క్యాబ్ లో వస్తుంది కాబట్టి కొన్ని, అది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అండి, ఎవరు చెప్పినా అర్థం కాదు, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. నిజంగా అండి. అంటే మీరు ఇది సుప్రీంకోర్టు అయితే చాలా చక్కగా మంచి తీర్పే అని ఇదందరికీ నిజంగా ఒక శుభవార్త లాంటిదే. ఆడవాళ్ళకి ముఖ్యంగా అసలే ఎవరు విలువ ఇవ్వట్లేదు, ఇంట్లో ఎంత పని చేసినా అని ఆడవాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే హౌస్ వైఫ్ ఎంత మంది సఫర్ అవుతున్నారు అంటే పనులతో. అలా జాబ్ చేస్తూ ఇంటి పనులు చేసే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ వాషింగ్ మిషన్ వేయలేదనే ఇష్యూలు అయితే ఫస్ట్ వాళ్ళు ఇద్దరు వచ్చి, అమ్మాయి ఒక హాఫ్ అన్ అవర్ ఏడుస్తుంది, మాట్లాడదు. ఆమె ఏడుస్తుంటే ఇక మాకు ఇక ఓపిక ఉంటుంది కదా, ఎంతసేపు అమ్మ చెప్పు అంటే లాస్ట్ కి కూర్చోబెట్టి మళ్ళీ మా జూనియర్ అడ్వకేట్ ఒక ఫీమేల్ ఉంటుంది, అమ్మాయితో మాట్లాడిస్తే అప్పుడు ఆమెకు అన్ని విషయాలు చెప్తే ఈ అబ్బాయిని నేను కౌన్సిల్ చేసి ఇక మళ్ళీ పంపించడం జరిగింది. కన్సల్టేషన్ అయితే తీసుకుంటాం, జనరల్గా చెప్తాం. సో అదే అండి, సో ముఖ్యంగా మగవాళ్ళు భర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మా భార్య పని చెయ్యలేదు అన్ననికి మీరు లేదు, భార్యను భార్యలాగా గుర్తించండి, ఒక ఆడదానిగా గుర్తించండి. లైఫ్ పార్ట్నర్ నిజంగా లైఫ్ పార్ట్నర్ అన్నప్పుడు మనం అన్ని షేర్ చేసుకోవాల్సిందే కదా.